Praise the Lord and welcome to Times of Refreshing once again. దేవునికి స్తోత్రము. టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అనే మా కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతము. You are a blessing to the world. మీరు ఈ దేశమునకు లోకమునకు ఒక దీవెనకరంగా ఉన్నారు. Remember that you are a unique person. మీరు చాలా ప్రాముఖ్యులు దేవుని దృష్టికి. You are not produced in a factory like any machine. ఒక మషీన్స్ మరి ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలో మీరు ఉత్పత్తి చేయబడలేదు. But you are created by God who made heavens and the earth. మరి భూమి ఆకాశమును సృజించే దేవుని ద్వారా సృజింపబడి ఉన్నారు. And Bible says, బైబిల్ సెలవిస్తుంది, you are the best of God's creation. మరి దేవుని యొక్క శ్రేష్టమైన వాడివి నీవు. You are better than any animals. ప్రతి ఒక్క జంతువు కంటే శ్రేష్టమైన You are వాడవు. better than any birds or a fish. మరి ఒక చేప కంటే ఏ పక్షి కంటే You శ్రేష్టమైన are వాడవు. even better than the angels. నువ్వు దూతల కంటే శ్రేష్టమైన వాడవు. Because you are created in the image and the likeness of God. దేవుని స్వరూపము స్వభావంలో చిత్రీకరింపబడి ఉన్నావు. You are special to God. దేవునికి నువ్వు ప్రాముఖ్యుడవు. God has a special plan for you. దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. If you are ready to join your hands with God, దేవునితో నీ చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లయితే God will take you with Him. దేవుడు తనతో కూడా తీసుకుని వెళ్తాడు. You will find the satisfaction. అప్పుడు నీ జీవితంలో సంతోషం కనపరుచుకుంటావు నీవు. You will find the fulfillment of your life. అప్పుడు నీ జీవితంలో ఆ యొక్క పరిపూర్ణతను కలిగి ఉంటావు. You will find the meaning of your life. నీ జీవితానికి ఒక అర్థమును కలిగి ఉంటావు నీవు. You see, we are talking about something which is very, very important. మనం చాలా ప్రాముఖ్యమైన అంశం కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాము. We are talking about what Bible calls as basic doctrines. మరి ఆ యొక్క మరి పునాది కలిగినటువంటి సిద్ధాంతం అనేటువంటి బైబిల్ చెప్పు దాని కొరకు And as మాట్లాడుతున్నాం. you learn about these basic doctrines, ఈ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం కొరకు మాట్లాడుతున్నప్పుడు it will help you to understand God better. మరి దేవుని ఎక్కువగా తెలుసుకోనికి అవగాహనలో కలిగిస్తుంది. You will understand yourself better. నీవు ఎక్కువగా తెలుసుకుంటావు. And you will know how to join with God and walk with God. మరి దేవునితో కలిసి ఏ రీతిలో తెలుసుకుంటావు నీవు. The text that we are studying is book of Hebrews chapter 6 verses 1 and 2. మరి మనం చదువుతున్నటువంటి లేఖన భాగము ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Let us read it once again. మరలా చదువుకుందాము. Therefore, leaving the discussion of the elementary principles of Christ, let us go on to perfection, not laying again the foundation of repentance from the dead works and of faith towards God, of doctrine of baptisms, of laying on of hands, of resurrection from the dead, and eternal judgment, and this we will do if God permits. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము బాప్తిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశమని మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. You see, 6 basic doctrines to lay our foundation. మన యొక్క పునాది వేయట కొరకే 6 ప్రాముఖ్యమైన సిద్ధాంతములు. Repentance from the dead works, ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి మారు మనసు, and faith towards God, దేవుని యందు విశ్వాసము, doctrine of baptisms, బాప్తిజం గురించి బోధయు, laying on of hands, హస్త నిక్షేపమును, resurrection from the dead, మృతుల పునరుత్థానమును, and the eternal judgment. నిత్యమైన తీర్పు. What we have started seeing is repentance from the dead works. మనం చూస్తూ గమనిస్తుంది మరి ఆ నిర్జీవ క్రియల నుంచి మారు మనసు. Last time we saw repentance is not just feeling bad about what you've done. మరి నువ్వు చేసిన దానికి బాధపడడము మారు మనసు కాదని మన గత వారం But చూస్తున్నాం. repentance means changing your thinking. మారు మనసు అంటే నీ యొక్క మనసును మార్చుకోవడమే. Now we also saw one more thing. ఇంకొక విషయం కూడా మనం చూసి ఉన్నాము. Repentance from the dead works. నిర్జీవ క్రియల నుంచి మారు మనసు. You know, the dead works are the works which are dead. మరి నిర్జీవ క్రియలు అంటే మరి చనిపోయినటువంటి క్రియలండి. The works which become burden to us. మనకు భారమును కలిగించే క్రియలు. And what the Lord tells is, మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే change your mind about it. నీ యొక్క మనసును వాటి కొరకు మార్చుకో. You know what he means is, దానికి అర్థం ఏంటి చెప్తున్నాడంటే start thinking differently about the works. ఆ యొక్క క్రియల కొరకు వేరుగా ఆలోచించడం మొదలుపెట్టు. Good works. మంచి క్రియలు. The works which are written in the word of God. మరి దేవుని వాక్యంలో రాయబడ్డ క్రియలు. About the commandments of God. దేవుని యొక్క మరి ఆజ్ఞలు. About the law of God. దేవుని యొక్క నిబంధన. He tells us, అతను చెప్తున్నాడు, change your thinking about the law. ఆ యొక్క దేవుని వాక్యముల గురించి నీ మనసును మార్చుకో. Change your thinking about the works that I have told you to do. నేను చెప్పిన క్రియలను బట్టి నీ మనసును మార్చుకో. Bible says బైబిల్ సెలవిస్తుంది, that heavens and earth may pass away, భూమి ఆకాశములు గతించును కానీ but the word which he has spoken will not pass away. తను మాట్లాడిన మాట మాత్రం గతించిపోదండి. Jesus said one more thing. ఇంకొక విషయం యేసు చెప్పి ఉన్నాడు, I have not come to
abolish the law. మరి ఆ యొక్క ధర్మశాస్త్రం తుడిపివేటకు రాలేదు కానీ I have come to fulfill the law. ఆ ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకు వచ్చి ఉన్నాను. Then why does he want us to change our thinking about the works? మరి ఆ యొక్క క్రియల కొరకు విషయంలో మన యొక్క మనసు ఎందుకు మార్చుకోవాలి మనము? My understanding about this started when one day I started asking God something. మరి ఒకసారి దేవుని అడుగుతున్నప్పుడు ఈ యొక్క విషయంలో కొరకు అవగాహన కలిగి ఉంది. I said, Lord, I want to get to the next level of faith. ప్రభువా, ఒక విశ్వాసంలో ఇంకొక స్థాయికి నేను వెళ్ళాలి. I want to get closer to you. ఇంకా నీకు నీ దగ్గరికి సమీపంగా కావాలి. Tell me what I have to do. చెప్పు, నేను ఏమి చేయాలి ప్రభువా? And this is the answer Lord gave me. అప్పుడు ఈ యొక్క జవాబును ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. Come out of I have to. నేను తప్పక చేయాలనే వంటకలి బయటికి వచ్చేయి. I said, Lord, what do you mean? దానికి అర్థం ఏంటి ప్రభువా? He said, if you really want to enjoy me, నువ్వు నిజంగా నన్ను అనుభవించాలనుకున్నట్లయితే you must come out of I have to and get into I want to. మరి నేను చేయాలి అనుకున్న వాటికి బయటకు వచ్చి ఏమి చేయను దాంట్లో చేయనికి బయటికి రావాలి. That means I am not compelled to do something, నేను మీకు ఒత్తిడి పెట్టలేదు ఒక చేయడానికి, but that means I want to do it. నేను చేయాలి. It is my desire. అది నా కోరిక. It is my understanding. అది నా యొక్క అవగాహన. And this is I want to do. ఇదేనండి నీవు చేయవలసింది. When you shift from I have to I want to, నేను ఏదో చేయాలని చేయాలని అన్నదానికి నువ్వు వెళ్ళినప్పుడు your life will be different. అప్పుడు నీ యొక్క జీవితము వేరుగా వ్యత్యాసంగా ఉంటుంది. I'll tell you a story. ఒక కథ చెప్తాను మీకు. This is the story of a pig. ఒక పంది కొరకు చెప్పబడిన కథ. This pig was living in where the pigs live. మరి అన్ని పందులు నివసించే స్థలంలో నివసించే పంది అండి ఇది. He was living in a very dirty place of a town. మరి ఆ యొక్క పట్టణంలో ప్రతి అతి చెడు అయినటువంటి స్థలం నివసించే పంది ఇది. And he was doing all kind of dirty things. అది అన్ని చెడు పనులు చేస్తూ ఉంది. One fine day, ఒక రోజున this pig saw a little lamb. ఒక చిన్న గొర్రెను చూసి ఉంది. And when he saw the lamb, he was impressed. ఆ యొక్క చిన్న గొర్రెను చూడని ఎంతో మరి ఆసక్తి కలిగి ఉంది. And then the pig thought, ఆ యొక్క పంది అనుకుంది, that this life is not good. ఈ యొక్క జీవితం మంచిగా లేదు. I don't want to live like this. ఈ రీతిని జీవించి తలుచుకోలేదు ఇంకా. Today onwards, ఈ రోజు నుండి I will live like a lamb. ఆ యొక్క గొర్రె వలె నేను జీవిస్తాను. I think I am a lamb. నేను అనుకుంటా నేను గొర్రెనని. And I will live like a lamb. ఆ గొర్రె వలె నేను నివసిస్తాను నేను. So immediately he came out of the drainage. ఆ యొక్క డ్రైనేజ్ దగ్గర బయటికి వచ్చి వేసి ఉంది. Took a nice bath. మంచి స్నానం చేసుకుంది. And now started to find out how a lamb lives. మరి చూస్తుంది, గమనిస్తుంది ఆ యొక్క గొర్రె ఏ రీతిగా జీవిస్తదో. He was tired. అతను మరి ఎంతో అలసిపోయినాడు. And then when he saw, okay, where the lamb sits, మరి ఆ యొక్క గొర్రె ఎక్కడ చూసినప్పుడు, so he saw some grass. కొంచెం గడ్డిని చూసి ఉంది. And he sat in it. ఆ గడ్డిలో కూర్చొని ఉంది. The moment he sat in ఆ it, గడ్డిలో కూర్చోగానే he jumped out అది ఎగిరి ఉందండి. because a thorn poked him. ఎందుకంటే ఆ ముళ్ళు కుచ్చుకుంది కనుక. Then he said, అప్పుడు అన్నతాను, Abba, I wonder how this lamb sit in the grass. అయ్యో నేను ఆశ్చర్యపడుతున్నా ఈ యొక్క గొర్రె ఎట్లా కూర్చొని గడ్డిలో. And then he again went ahead. మరి ముందుకు వెళ్తూ He was hungry. ఆకలి కొనినప్పుడు He tried to eat what the lambs eat. ఆ యొక్క గొర్రె తిన్నదంతా తినికి ప్రయత్నించి ఉంది. But he could not. He didn't like the taste. ఎందుకంటే మంచి రుచి లేదు He కనుక started complaining మళ్ళా కంప్లైంట్ చేయడం మొదలు పెట్టింది. how hard it is to eat like a lamb. ఒక గొర్రెలాగా చించి ఎంత కష్టమైన పని. Then again he tried to play like lambs. ఆ యొక్క గొర్రె వల్ల ఆడడానికి ప్రయత్నించింది. He couldn't do it. అతను చేయలేకపోయినాడు. One day over. ఒక రోజు అయిపోయింది. 2 days over. 2 రోజులు అయిపోయింది. He was trying hard to live like a lamb. ఎంతో కష్టంగా గొర్రె వల్ల జీవించే ప్రయత్నిస్తూ He had observed and known how the lambs behave, how the lambs eat, how the lambs respond, and he was trying to do like that. మరి గొర్రె ఏ రీతి తింటుంది, జీవిస్తుంది, ఏ రీతిగా ఉంటుంది అవన్నీ గమనించడం మొదలు పెడుతూ కష్టపడుతుంది. 1 week over. ఒక వారం గడిచింది. By the time he had become very thin, మరి సన్నగా అయిపోయే లోపల ఆ సమయంలో he could not eat properly. సరిగా తినే స్థితిలో ఉంది. His sleep was gone. తనకు నిద్ర లేదు. Mind was full of stress. మరి హృదయంలో ఎంతో ఒత్తిడి ఉంది మనసులో. Because it was becoming too hard to live like a lamb. ఎందుకంటే ఆ గొర్రె వల్ల ఎంతో కష్టమైన పని కనుక. Then after a week or so, ఒక వారం తర్వాత when he was sadly sitting ఎంతో down, నిరాశతో కూర్చున్నప్పుడు he heard his friends screaming. తన యొక్క స్నేహితులు అరవడం విని ఉంది. They were playing in that dirty place. ఆ యొక్క చెడు స్థలంలో, మురికి స్థలంలో ఆడడం And then this pig thought, ఆ పంది అనుకుంది, enough is enough. ఇంకా చాలు చేసింది చాలు. He jumped up, ఎగిరి went and jumped back into that same dirty place. ఆ యొక్క మురికి ఉన్న స్థలం మళ్ళీ వెళ్ళి దుంకడం మొదలు పెట్టి ఉంది. And you know what he said? మీకు తెలుసా ఏం చెప్పిందో? Amma, at last I have reached home. నేను అబ్బా తిరిగి నా గృహంకి వచ్చి వేసి ఉన్నాను నేను. You know one question. మీకు తెలుసా ఒక సవాలు? Did this pig
become a pig by jumping back into the drainage? మళ్ళా ఆ యొక్క మురికిలో దూకడంతో పందిగా మారిపోయిందా? No. కాదండి. He jumped into the drainage because he is a pig. తాను పంది కనుక అందుకే ఆ యొక్క మురికిలో దూకి ఉంది. Did he become a lamb by trying to live like a lamb? మరి గొర్రె అయిందండి గొర్రెలాగా చేయడానికి? No. కాదండి. He was a pig. అతను పంది. He was trying to act like a lamb. ఒక మరి గొర్రె వలె ప్రయత్నించున్నాడు. But he was not a lamb. కానీ గొర్రె కాదు కానీ. And that is why it was difficult for him. అందుకే తనకు కష్టమై ఉందండి. See, this is a simple principle in our life. మన జీవితంలో చాలా సులువైన సూత్రం ఇది. If we try to live like somebody, మనం వేరు వారి వలె మన జీవితం ప్రయత్నిస్తే our life will be full of stress. మన జీవితం చాలా ఎంతో ఒత్తిడికి గురైతాము. But when you try to live like who you are, నువ్వు ఎవరైనా నీ ప్రకారం జీవితం మొదలు పెడితే it's very easy. చాలా సులభం అండి. అప్పుడు If you try to live like me, ఒక నా వలె జీవితం ప్రయత్నిస్తే you will say, నువ్వు చెప్తావు, oh, how hard it is to live like Pastor Sushruth. మరి పాస్టర్ సుశ్రుత్ గారి లాగా జీవించడం ఎంతో కష్టమైన పని. If I try to live like you, ఒకవేళ మీలాగా జీవించాలనుకున్నట్లయితే I will say the same thing. అదే చెప్తాను నేను కూడా. Do you know why? ఎందుకు తెలుసా? Because I am not you and you are not me. నేను నీవు కాదు, నీవు కాదండి. If you try to do what my works are, నా పనుల ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తే my works will become a burden to you. నా యొక్క పనులు నీకు చాలా భారంగా ఉంటాయి. If I try to do what you are, నీవు ఉన్నదేదో నేను చేయడానికి ప్రయత్నించినప్పుడు it will become a burden to me. నాకు అవి భారంగా ఉంటాయి. That is what the dead works are. అదేనండి మరి నిర్జీవమైన క్రియలంటే. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Because what I am about to share with you ఏం చెప్పనేనంటే will change your life. అది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. God wants to change our thinking. దేవుడు మన మనసును ఆలోచన మార్చుకోవాలని వాంఛిస్తున్నాడు. All these things is revolving around one word. ఒకే ఒక మాటలు ఇవన్నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. And that word is righteousness. అది నీతి అని. Why works of the law? ఎందుకండి మరి ఆ యొక్క మరి క్రియల ద్వారా ధర్మశాస్త్ర క్రియలు? To become righteous before God. దేవుని ముందు నీతిమంతులుగా అగుటకు. Why did God give law? ఎందుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినాడు? To tell the people, మనుషులకు చెప్పడానికి, this is my standard. ఇది నా యొక్క స్థాయి. And they tried to meet the standard. ఆ యొక్క స్థాయిని అధిగమించడానికి ప్రయత్నించినారు. But the Bible says, బైబిల్ సెలవిస్తుంది, all have sinned and fallen short of the glory of God. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నాము. Do you know what is sin? మీకు తెలుసా పాపం అంటే ఏంటో? Sin means missing the mark. అంటే దేవుని యొక్క స్థాయిని మరి తప్పిపోవటయే. Suppose, for example, ఉదాహరణకి, if you have to shoot a bullet here. ఒక బుల్లెట్ మీరు కొట్టాలనుకున్నట్లయితే, now if the bullet misses this much, ఒకవేళ బుల్లెట్ ప్రక్కన తప్పితే it has missed. అది తప్పినట్లే. If the bullet misses from here, ఇంత దూరంలో తప్పితే కూడా it has still missed. అది తప్పినట్లే అండి. Missed what? ఏం మిస్ అయిపోయింది? Missed the mark where it is supposed to hit. ఆ గురి ఎక్కడైతే కొట్టవలసిన ఆ గురిని తప్పి ఉంది. When you miss the mark, ఎప్పుడైతే గురిని తప్పుతావో, Bible calls it sin. అది పాపమని బైబిల్ So సెలవిస్తుంది. God gave them a standard. దేవుడు ఒక స్థాయిని ఇచ్చి ఉన్నాడు. And he said you should reach the ఒక standard. స్థాయిని మీరు చేరాలి. But it was impossible for them to reach. అది ఎదగడానికి వారికి అసంభవముగా ఉండే. The works that they were doing never took them to the standard that God expects. మరి దేవుడు వాంఛించి ఊచిన స్థాయికి వారి క్రియలు ఎన్నడూ తీసుకుపోలేకపోయింది. And now here we hear the man of God Paul telling us, ఇక్కడ దేవుని సేవకుడు పౌలు చెప్తున్న మనం గమనిస్తాము, repent from the dead works. ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి నీవు మారు మనసు పొందు. Repent from the works which are not yet able to take you to the standard of God. దేవుని యొక్క స్థాయికి నీ తీసుకుపోయేటువంటి ఆ క్రియల నుంచి నువ్వు మారు మనసు పొందు. You are only burdened under those works, ఆ యొక్క క్రియలలో కేవలం భారం కలిగి ఉన్నావు, but never reached your goal. ఆ యొక్క మరి స్థాయికి నువ్వు చేరట్లేదు. Let's turn our Bibles to the book of Romans chapter 9. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూసుకున్నట్లయితే, Now this really opens our eyes and tells the difference between the believers and the non-believers. మరి అన్ని జనులకు కానీ మరి విశ్వాసులకు గల వ్యత్యాసం కొరకు ఈ లేఖన భాగం మన ఆత్మీయతలు తెలవనై ఉంది. I'm going to read from verses 30 to 33. 30 నుంచి 33 వచనాల వరకు చదువుకుందాము. What shall we say then? The Gentiles who did not pursue righteousness have attained to righteousness, even the righteousness of faith. But Israel, pursuing the law of righteousness, have not attained the law of righteousness. Why? Because they did not seek it by faith, but as it were by works of the law. For they stumble at that stumbling stone. అయితే మనం ఏమందుము, నీతిని వెంటాడి అన్యజనులు నీతిని అనగా విశ్వాసమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతికరమైన
నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసము మూలముగా కాక క్రియల మూలముగానట్లయితే దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువారు సిగ్గుపరచబడరు. Now look at this. ఇది గమనించండి. These Jews, they tried to reach the standard of God by the works of the law. మరి ఈ యొక్క యూదులు ఆ యొక్క ధర్మశాస్త్రపు నిబంధన ద్వారా వారు దేవుని స్థాయిని అధిగమించకు ప్రయత్నించి ఉన్నారు. They worked, వారి పని చేస్తున్నారు, but never reached the standard. కానీ ఆ స్థాయికి చేరలేదండి. Those works got them nothing. ఆ క్రియలు వారికి ఏమీ కూడా సమకూర్చలేదు. You know what Bible tells about the law? మీకు తెలుసా అండి, బైబిల్ గ్రంథము ధర్మశాస్త్రం కొరకు ఏం చెప్తుందో? If you do 99% 99% చేసి కూడా and miss 1%, 1% మీరు తప్పినట్లయితే you are guilty of transgressing all the 100%. ఆ యొక్క 100% తప్పిదము చేసిన వారుగానే ఉంటారు See, మీరు. these people tried to reach the 100% but never reached, వారు ఆ 100% అధిగమించని ప్రయత్నించగా ఎన్నడూ కూడా పోలేదండి. because those works were dead works. ఎందుకంటే అవి నిర్జీవ క్రియలు కనుక. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, there is something you and me must understand. నీవు నేను అవగాహన కలిగేది ఒకటి ఉంది. God has not told anything to us which we cannot do. మరి దేవుడు ఏది కూడా ఎంత మాత్రం మనం చేయలేంది చెప్పలేదండి. When God says you do, దేవుడు ఇది చేయమని చెప్పినప్పుడు He provides us the means to do that. అది చేయడానికి మనకు ఆస్కరిస్తాడు దేవుడు. Now that's what we're talking about. అదే మనం మాట్లాడుతున్నామండి. Without taking hold of the means to do that, అవి మరి ఆ యొక్క విషయాలు తీసుకోకుండా చేయడానికి, if we try to do it, అవి చేయడానికి ప్రయత్నిస్తే those works become burden to us. ఆ క్రియలు మనకు భారముగా ఉంటాయి. Those works will not take us to the place where we are supposed to go. మనం వెళ్ళవలసిన స్థాయికి ఆ యొక్క క్రియలు తీసుకొని వెళ్ళవు. I am not talking about you should not do what God has told you to do. I am not telling you to disobey. మరి దేవుడు చెప్పింది చేయొద్దని మీకు చెప్పట్లేదు, అవిధేయత చూపించి చెప్పట్లేదు. కానీ But what I am telling you is, నేను ఏం చెప్తున్నానంటే, change your thinking about it. వాటి విషయంలో నీ మనసును మార్చుకో. I will tell you where we are going now, మనం చెప్తాను ఎక్కడికి మనం వెళ్తున్నామో, and that will set you free. అది నీకు విడుదలను దయచేస్తుంది. You know what happened over here? ఇక్కడ తెలుసా మీకు ఏం జరుగుతుంది? ఇక్కడ These people tried to accomplish the fulfillment of the law by themselves, వారి యొక్క దేవుని ధర్మశాస్త్రం వారి యొక్క క్రియలుగా చేయడానికి ప్రయత్నించి ఉన్నారు, but they could not achieve it. కానీ వారు చేయలేకపోయి ఉన్నారు. But now the question is, ప్రశ్న ఏంటంటే, we are supposed to do the work, మనం క్రియలు చేయవలసి ఉంది. because Bible says బైబిల్ సెలవిస్తుంది, faith without works is dead. మరి క్రియలేని విశ్వాసం మృతతుల్యము. Last chapter of the book of Hosea, హోషేయ గ్రంథం చివరి అధ్యాయం అండి. and I'm going to read last word, verse 9. 9వ వచనము. Who is wise? Let him understand these things. Who is prudent? Let him know them. For the ways of the Lord are right. The righteous walk in them, but the transgressors stumble in them. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డును గనుక వారు త్రొట్టిల్లుదురు. I bring following conclusions from this scripture. ఈ లేఖనం నుంచి మీకు నేను కన్క్లూషన్ చేయనున్నాను. Number 1, మొదటిది, the ways of the Lord are right. మరి దేవుని యొక్క మార్గములు సరైనవి. Nothing wrong with the ways of the Lord. దేవుని మార్గంలో ఎటువంటి తప్పిదము లేదండి. Number 2, రెండవది, not all can walk in the ways of the Lord. దేవుని మార్గంలో అందరూ నడవలేరండి. You see, he says, righteous walk in the ways of the Lord, transgressors stumble in them. మరి అటువంటి ఆ యొక్క తిరుగుబాటు చేస్తారండి మరి చెడ్డవారు ఆ యొక్క మార్గంలో. See, transgressors stumble in them, but righteous walk in the ways of the Lord. మరి దేవుని మార్గంలో నీతిమంతులు చక్కగా నడుస్తారు, కానీ మరి అవినీతిమంతులు మాత్రం త్రొట్టిల్లుతారు. The third conclusion is, మూడోది ఏంటంటే, listen carefully, జాగ్రత్త వినండి, you don't become righteous by walking in the ways of the Lord. దేవుని మార్గం నడిచినంత మాత్రాన నీవు నీతిమంతులుగా మారవు. కానీ When I saw this, ఇది చూచినప్పుడు it transformed my life. నా జీవితమును రూపాంతరముగా మార్చి ఉంది. By walking in the ways of the Lord, దేవుని మార్గమును నడుచుట ద్వారా you don't become righteous. నువ్వు నీతిమంతులుగా మారవు. But listen what it says. కానీ ఏం చెప్తుంది? జాగ్రత్త విను. Righteous walk in the ways of the Lord. దేవుని మార్గములో నీతిమంతులు నడుస్తారు. That means you become righteous first, మొదట నువ్వు నీతిమంతునిగా మారి, and then walk in the ways of the Lord. అప్పుడు దేవుని మార్గంలో నడుస్తావు నీవు. Before becoming righteous, నీతిమంతునిగా మారే ముందు if you try to walk in the ways of the Lord, దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నిస్తే Bible says you will stumble. బైబిల్ అంటుంది త్రొట్టిల్లుతావని. But when you become righteous, నీతిమంతునిగా మారి then you can walk in the ways of the Lord. అప్పుడు దేవుని మార్గంలో నడుస్తావు నీవు.
Are you remembering the pig and the lamb story? ఆ యొక్క కథ పంది ఆ యొక్క గొర్రె కథ మీకు జ్ఞాపకం ఉందా? You see, the pig tried to walk like a lamb, ఆ యొక్క పంది గొర్రె వలె నడుచుటకు ప్రయత్నించి ఉంది, but he could not, కానీ తను నడవలేకపోయినాడు. because he was not a lamb. ఎందుకంటే తాను మరి గొర్రె కాదు కనుక. A lamb does not need to struggle to live like a lamb. ఒక గొర్రె వలె జీవించడానికి ప్రయత్నించడానికి అవసరం లేదు. Why? ఎందుకు? Very simple. చాలా సులభం అండి. Because he is a lamb. ఎందుకంటే తాను గొర్రె కనుక. He will walk like a lamb. తాను గొర్రె వలెనే నడుస్తాడు. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, this is the important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. If you try to walk in the ways of the Lord before becoming righteous, నువ్వు నీతిమంతునిగా మారకు మునుపే మరి నీ దేవుని మార్గం నడచడానికి ప్రయత్నిస్తే it becomes a stress. అది చాలా ఒత్తిడితో ఉంటుంది. It becomes a struggle. అది ఎంతో మరి ప్రయాసంతో ఉంటుంది. It becomes difficult. అది చాలా కష్టంగా ఉంటుంది. Because that is against your nature. అది నీ యొక్క స్వభావానికి విరుద్ధముగా కనుక. I remember one of the brothers who accepted the Lord in our ministry. మా యొక్క పరిచర్యలో ఒక సహోదరుడు గుర్తుకుందండి, తన ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి. He was a businessman. అతొక వ్యాపారస్తుడు. Even now he is in the business. ఇంకను తన వ్యాపారంలో ఉన్నాడు తాను. But a few days after he accepted the Lord and took baptism, మరి యేసు ప్రభుని అంగీకరించిన కొన్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత తాను he asked me one question. ఒక ప్రశ్న తను అడిగి ఉన్నాడు. He says, "Brother, how can I do business without telling lies?" మరి సహోదరుడా, నా వ్యాపారంలో అబద్ధం చెప్పకుండా ఏ రీతిగా చేయగలను? You know, telling lies is always wrong. మరి అబద్ధం చెప్పుట ఎప్పుడు పొరపాటే అండి. He was always telling lies in his business. తన వ్యాపారంలో ఎప్పుడు అబద్ధం చెప్తూనే ఉన్నాడు. But now ఇప్పుడు he became conscious about those lies. ఆ యొక్క మరి అబద్ధాల విషయంలో తను మరి అవగాహన కలిగి ఉన్నాడు ఇప్పుడు. Why did he suddenly realize it? ఎందుకు తను అకస్మాత్తుగా అవగాహనకు వచ్చి ఉంది? He realized it తను గ్రహించినాడు. because something happened inside of him తన లోపల ఏదో ఒకటి జరిగి ఉంది కనుక that made lies abominable to him. అది ఆ యొక్క అబద్ధాలు తన జీవితంలో ఏహంగా మార్చి ఉంది. It was lies were acceptable to him before. దానికి ముందు అబద్ధాలు తన అంగీకారంగా ఉండేది. Now the lies became abominable to him కానీ ఇప్పుడు మాత్రం అబద్ధాలు తనకు ఏహంగా మారి ఉంది. because something happened in between. తన మధ్యలో ఏదో ఒకటి జరిగి ఉంది. We are going to look into that, what happened in between, in the next episode. వచ్చే ఎపిసోడ్ లో ఆ మధ్యలో ఏం జరిగిందో ఆ అంశం కొరకు మనం చూడనే ఉన్నాము. And then you will realize అప్పుడు గ్రహిస్తావు walking in the ways of the Lord is not a burden. మరి దేవుని యొక్క మార్గంలో నడచడం చాలా కష్టమైన పని కాదని. The works which were dead, ఆ యొక్క నిర్జీవ క్రియలు ఉన్నాయి చూడు, they become living. అది జీవంగా మారిపోతాయి. How are you going to put life into those works? ఆ యొక్క క్రియలు ఏదైతే జీవం కలపగలవు నీవు. You know, for that, దాని కొరకు first of all, మొదటిదిగా you need to change your thinking. నీ యొక్క ఆలోచన పద్ధతిని మార్చుకోవాలి. I will read one scripture ఒక లేఖనం మీకు చదువుతాను and I will close this episode. ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తాను. In the book of Galatians, గలతీయులకు రాసిన పత్రిక chapter 2 verse 16. 2వ అధ్యాయము 16వ వచనము. Knowing that a man is not justified by works of the law, but by faith in Jesus Christ. Even we have believed in Christ Jesus, that we might be justified by faith in Christ, not by works of the law, for by works of the law no flesh shall be justified. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్రమందు మన క్రియలను మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నాము. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, you know what is happening? మీకు తెలుసా ఏమి జరుగుతుందో? Bible tells us బైబిల్ సెలవిస్తుంది that works of the law ఆ యొక్క ధర్మశాస్త్ర క్రియలు are not going to make you righteous. అది నీతిమంతులుగా నిన్ను మార్చదు. And unless you become righteous, నువ్వు నీతిమంతులుగా మారితే తప్ప, we saw in Hosea, ఇశ్రాయేలులో చూసినట్లుగా, you cannot walk in the ways of the law. దేవుని మార్గం నడవలేవు. But if we continue, ఒకవేళ మనం కొనసాగించినట్లయితే, my brothers and sisters, నా సహోదరి our సహోదరులు, life becomes difficult. మన జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది. God wants us to enjoy our life. దేవుడు మన జీవితం అనుభవించాలని వాంఛిస్తున్నాడు. God wants us to enjoy obeying Him. తనను విధేయత చూపి దేవుడు వాంఛిస్తున్నాడు. He does not want us to be under burden. మనం ఒక బంధకంలో పాల్గొంటే దేవుడు ఇష్టం లేదండి. Jesus said, యేసు చెప్పినాడు, take my yoke upon you. నా యొక్క కాడని మీరు తీసుకోండి. My yoke is easy నా యొక్క కాడ సులువుగా ఉంది, and my burden is light. నా యొక్క భారం తక్కువగా ఉంది. You may break the heavy yoke and take the light yoke of Jesus నీ Christ, పైన ఆ పెద్ద భారమును విరగొట్టి యేసు యొక్క ఆ సులువైనటువంటి భారమును తీసుకొని వచ్చును. and that you may enjoy your life. కాగా నీ యొక్క జీవితాన్ని అనుభవించలాగును. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్.
Let us pray once more. మరొకసారి మనం ప్రార్థించుకుందాం. I would like to pray for the people who are sick. మరి అనారోగ్యం వారి కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. I believe నేను నమ్ముతున్నాను. as we join together in faith, మనం విశ్వాసంలో కలిసి ముందుకు కొనసాగుతున్నప్పుడు you will experience healing in your life. నీ యొక్క జీవితంలో స్వస్థతను అనుభవిస్తావు నీవు. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో I pray for all those who are sick at the moment. ఇప్పుడే అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. I rebuke that sickness in Jesus' name. యేసు నామములో అనారోగ్యం గద్దిస్తూ ఉన్నాను. Let your healing flow. నీ యొక్క స్వస్థత ప్రవహించును గాక. Because by your stripes we were healed. ఎందుకనగా నీ యొక్క గాయముల ద్వారా మేము స్వస్థతను పొందుకొని ఉన్నాము. Every pain be gone in Jesus' ప్రతి name. నొప్పి యేసులో వెళ్ళిపోవును గాక. Every infection be gone in Jesus' ప్రతి name. ఇన్ఫెక్షన్ యేసులో వెళ్ళిపోవును గాక. I rebuke the spirit of cancer in the name of Jesus. యేసు నామములో క్యాన్సర్ దురాత్మని గద్దిస్తున్నాను. Every discomfort be gone in Jesus' name. ప్రతి ఒక్క నిరాశ నిస్పృహ వెళ్ళిపోవును గాక. Father, I pray, O Lord God, తండ్రిని ప్రార్థిస్తున్నాను దేవా, for your touch నీ యొక్క తాకిడి కొరకు, and for your power to flow. నీ యొక్క శక్తి ప్రవహించుట కొరకై In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Amen. I'm sure you're refreshed by the message. Listening of the word of God brings faith in our life. To further listen to the word of God, be built up in Christ, be empowered, and experience the healing power and the deliverance power of God, you can join us at our worship service every Sunday. Every Sunday morning, we have our worship from 8 a.m. to 9:45 a.m. at Refreshing Worship Center, Gandham Shastri Memorial Church, opposite Prince Public School, Surya Nagar, Ambedkar Nagar, Old Alwal. Bus number 25A, 25B, 25S and 25I can bring you over there. Also, we have a worship service every Sunday evening from 5:30 to 7:30 right in the heart of the city at Refreshing Worship Center, Amshri Shamira Building, 4th floor, opposite St. Mary's College, behind Sangeet at Sikandrabad. I'm sure you will be blessed when you come there. You can also write to us, or you can also call us at the numbers given below at 998 55 77 99 1 2 and 3. Our email is info@refreshinginternational.org. You can also write to us at Refreshing International Ministries, plot number 13, Lotus Pond, Kanachiguda, Tirmalgiri, Sikandrabad 500015. Our website is www.refreshinginternational.org. When you visit the website, you will find lots of faith building and refreshing material. There are audio, video messages, there are articles, and of course you can also post your prayer requests on the website. May God bless you. Amen.